బాగున్నారా నేను హ్యాపీ డ్రాప్స్ చూడండి. మేము మైసమ్మ కాడికి వెళ్తున్నాం. అందరు చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాత్విక్ క్లాక్స్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా చిన్న మామ కాబట్టి అందరం ఇక్కడ మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము. తర్వాత ఇక్కడ మొత్తం ఈ ఆడవాళ్ళకేమో ఒక బండి పెట్టిండు మా మామయ్య, మగవాళ్ళకేమో ఒక బండి పెట్టిండు. అది వచ్చే బండి ఆడ మా బండే, దాని ఇంట్లో ఇంకో బండి వస్తుంది చూడండి. ఇది ఇంతకుముందు ఏదో మీకు అనిపించారు, వాళ్ళే వేసేది నచ్చినంత వాళ్ళు. మేమందరం కలిసి ఒకే బండిలో వెళ్తున్నాము. తర్వాత ఒకతో ఆపుకొని ఇంటి దగ్గర నుంచే టిఫిన్ ఉప్మా చేసుకొని వచ్చాము. అందరం మా ఫ్యామిలీ అందరం కలిసి ఒకతోన కూర్చొని ఇక్కడ బోర్కాడ చేతులు కడుక్కొని అందరం కలిసి తింటున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నాము. వాతావరణం ఎట్లా చూడండి. ఇది ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు కూర్చొని అందరు కూర్చొని నాయన అంటే ఒకటి దొడ్డి కురకవాటే, ఒకటి ఉచ్చ కురకవాటే. ఏం చేస్తాం, ఇట్లా ఉంది రాజ్యం చెప్పండి. మా పిల్లేమో ఇలా వాడి అయ్యో ఉండు ఎండాకాలం తీసుకొని వచ్చిందండి. అట్లా చూడండి ఫ్రెండ్స్, ఇదో ముఖం వల్ల సిద్ధిపోయింది. మళ్ళీ ఇది ఎడికి వెళ్తున్నా నాగులా అంటే ఒక ఉదయం ఫోటో దిగి వస్తామండి. క్లైమేట్ ఫోటో దిగి వస్తామండి. పిల్లలు రాకపోయారు చూస్తున్నాం. ఇక్కడ ఇంకా అందరం తిన్న తర్వాత ఒకరింట్లో ఒకరు బండి ఎక్కుతున్నారు. ఎక్కడ అంటే ఎవరు ఎక్కలేరు బండి కూడా. ఇంకా వీళ్ళు ఎక్కటే లేరు అని చెప్పి నేను నా బిడ్డ ఒక వీడియో తీసుకున్నా మమ్మీ అన్న చూస్తే, నా బిడ్డ అక్కడ చూడబట్టే ఇటు చూడు అంటే కూడా చూస్తలేదు. తర్వాత ఇంకా మగవాళ్ళు అందరు తిన్న తర్వాత వాళ్ళకి ఏదో ఎగ్గిదే ఆట కోసేది మా మామయ్య వాళ్ళు. వీళ్ళేదైనా తింటున్నారు, మళ్ళీ బాత్రూమ్ బురుకుతున్నారు. ఇక్కడనేమో వచ్చింది మా మరిది బిడ్డ. ఆ పిల్ల ఒకటే సతాయిస్తుంది. బండి ఎక్కుతుంది, నాకు ఇది వచ్చా అది వచ్చా అని చెప్తుంది. కానీ మళ్ళీ దిగదానికి ఎక్కడ పోదు. ఇంకా అటు ఇటు చూస్తే మా చిన్నమ్మ, మా పెద్దత్త, మా మరిది వారి నిలబడ్డారు. మా చిన్నత్తమ్మ, మిగతా వాళ్ళందరూ కలిసి మళ్ళీ బయట కురికిరి. ఇంకా ఈయనే మైసమ్మ చేసినట్లనే ఉంది నాయన అనుకున్నా నా మనసులో. మా పెద్ద మామయ్య మా మరిది కొడుకుని ఎత్తుకొని నిలబడుతూ మళ్ళీ కింద దింపుతున్నాడు. ఈ పోరుడు గమ్ముతున్నాడు. పుట్టిందే 6 నెలలు 5 నెలలు కాలే, ఇదో అప్పుడే ఇళ్ళ పెడుతున్నాడు. పండుకోర నాయన అంటే నేను పండనట్లు చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాడు. వీళ్ళు ఇంకా అందరు బండ్లు ఎక్కినాక ఇంతసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ బండ్లు ఎక్కినాక నా జాగా ఒక్కరి మీద మా లిల్లి నిలబడుతుంది. ఎక్కడ వచ్చినా నాకేం అర్థమవుతుంది అంటే మా లిల్లి అడిగింది. ఇంకా మా చిన్నత్త వీళ్ళు ఒక్కరి మీద ఒకరు కాళ్ళు వేసుకొని నా కాళ్ళు నొప్పి వచ్చాను చూస్తుండ్రు. మా బిట్టిగాడేమో బాడీగార్డ్ అంట. వాళ్ళ అత్తోళ్ళకి అందరికీ కండలు చూపిస్తున్నాడు. బలం ఏది అయినా అంటే బలం లోపల ఉందని చెప్తున్నాడు మా బిట్టిగాడు. అదో అందరికి అట్లా చూపిస్తున్నాడు. ఇదో నాది బలం అని చూపిస్తున్నాడు. వాళ్ళు మా అత్త వాళ్ళందరూ కలిసి నవ్వులు నవ్వుతున్నారు అందరు కలిసి. ఇంకా మా ఓడు ఇంకా కండలు చూసి దారి వచ్చి ఇంకా మైసమ్మ గుడికి చాలా దూరంలో ఉన్నాము. వచ్చేసినాక మా అత్త వాళ్ళు ఇంకా అది లేదు మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా వాళ్ళని తెచ్చుకొని అందరు కలిసి మాట్లాడుతున్నారు. ఇంకా వచ్చేసిన మైసమ్మ గారికి అందరూ వచ్చినారు. ఇంకా కూరగాయలు కోస్తున్నారు. ఇక్కడ ఆట ఆడుతున్నారు. మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ దిగితే భయం అవుతుంది. తర్వాత అంతా అయిపోయినాక వంటలు గిన్నెలు అయినాక మా అత్త వాళ్ళు ఇంకా నైవేద్యం తీసుకొని వచ్చిండ్రు. ఇంకా గుడి చుట్టూ మొత్తం తిరిగి తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడు మైసమ్మ గుడి. ఇదో ఇక్కడ మేము అటు ఒకసారి మేము చేసినప్పుడేమో మొత్తము స్లాబ్ కొట్టి పెడుతుండ్రి. ఇప్పుడేమో మొత్తం రెడీ అయ్యింది. మా
ఇప్పుడేమో గలబుడ్డి తెరుద్దామని అట్లా గలబుడ్డి తెరుస్తున్నాడు. ఇది మొత్తం వాళ్ళ అంటే వరిసేను, బుడ్డలు, కందులు అన్నీ ఉంటాయి, పంట ఉంటాయి కదా. ప్రతి ఆదివారం వచ్చి ప్రతిసారి ఆదివారం రోజు వచ్చి వాళ్ళ పంట అయిన తర్వాత వచ్చి ఇక్కడ మొక్కుంటారు. అంటే కొందరు ఆచారం అలా ఉంటుంది. ఇది ఇక్కడ కనిపిస్తున్నప్పుడు ఇదే మొత్తం అందరు మొక్కుంటారు. చూడండి ఫ్రెండ్స్, మా బిడ్డగాడు బొట్టు పెట్టుకున్న బిట్టు అంట, పెట్టుకున్న బాబాయ్ పెట్టి మమ్మీ అంటుంది. మా మామయ్య ఎవరు కనబడతాను ఎటు పోయినరా అందరూ అన్నీ చూస్తున్నారు. ఇక్కడ మా పెద్ద మరిదిదో పల్లెం పట్టుకొని అట్లా ఇల్లు పడుతున్నాడు. మారలు వస్తుంది. ఇక్కడ మా బిడ్డగాడేమో మా నారాజుకి ఇచ్చేసిన, నీవే అబ్బా నీకే సంబంధం నాకు తెలియదుపోయినా అని అట్లని అతనికి ఇచ్చిన ఎత్తుకొని ఒకటే తిరుగుతుంది. భుజం చూస్తున్నా కూడా తెలుస్తలేదు. మా బిట్టు కింద దిగు బిడ్డు అంటే నేను దిగాను అంటున్నాడు. ఎత్తుకొని ఒకటే దిప్పులాడుతున్నా, అటు ఇటు తిరిగిండు. ఇంకా నేనేమో మళ్ళీ ఎత్తుకొని ఒకటే తిరిగిన. ఇక్కడ మా మరిది కలిసి మా చిన్నోనికి ప్రసాదం పెడుతున్నారు. తర్వాత అందరం కలిసి కూడా మేము ఇంతకుముందు ఉన్న కాడికి వెళ్ళి అందరం కలిసి వెళ్ళి ఆడికి వెళ్ళి ప్రసాదం ఇచ్చేసింది అందరికీ. ఏదో ఇప్పుడు మళ్ళీ గుడి చుట్టూ ఒకసారి అలా చూద్దామని వెళ్దామని పోతే నా పక్కన ఉన్న వాళ్ళు ఒకటే ఫోటోలు దిగుతున్నారు. జరగని అంటే ఎవ్వరు జరుగుతలేరు. కొద్దిసేపులకి జరిగిన వాళ్ళ ఫొటోస్ అయిపోయినా మా ఫొటోస్ అంటే అయిపోయినాయని చెప్పిండ్రు. సరే ఫోటో దిగుదామని మేము ఇద్దరు నా బిడ్డ నేను ఇద్దరం కలిసి దిగినాము. ఇక్కడనేమో మా ఊళ్ళో కళ్ళు పట్టుకుంటే కళ్ళు సరికి మొత్తం చుట్టుముట్టు పోసుకుంటూ వచ్చి కళ్ళు ఇంకా దేవుడే దిక్కుగా అట్లా కొద్దిగా తర్వాత ఇంత తీర్థంలాగా అందరం కలిసి తాగినాము. తర్వాత నాకు కొద్దిగా పోసింది మా చిన్నమ్మ, ఏదో పోస్తుంది కొద్దిగా తాగు అని. మా లిల్లీ తాగితేనే మా లిల్లీ సరిగ్గా తాగట్లేదు. మా ఇషు తాగింది, మా పెద్ద అత్త అందరు కలిసి తాగిండ్రు. ఇంకా మా ఊళ్ళు సగం మంది కనపడట్లేదు. ఇక్కడ వెళ్ళిపోయినా అసలు అర్థం కావట్లేదు. ఏదో అందరు ఇంతమంది ఫుల్ జనాభా ఉన్నారు. ఇక్కడ కనిపించే ఆట ఏదో ఇదే ఆట, ఇది మైసమ్మ మా అత్త వాళ్ళు మొక్కున్న గుడి. ఇక్కడ వచ్చేసి అందరూ అందరు మొక్కున్నాక వచ్చేసి ఇంకా మా చిన్న మామయ్య అంతవరకు చికెన్ బగారన్నం చేసి పెట్టిండు. అందరం కూర్చొని తింటు, మా బిడ్డగాడు తింటున్నాడు. మా లిల్లీ తిను అంటే మా లిల్లీ తింటుంది ఇస్తుంది మొత్తం. ఇంకా వద్దు మా మామయ్య మా నానిమ్మ ఇద్దరు కలిసి అంటే వాళ్ళిద్దరు కూడా చేసిండ్రు. వీళ్ళతో పాటు వాళ్ళిద్దరు చికెన్ పట్టుకొని వస్తున్నారు. ఇదే మా నాగులేమో మా బిడ్డగాడు తినిపిస్తుంది. మా అమ్ములు బాటిల్ మా వాడు మూతి పట్టిందంటే లేదు బాగానే ఉంది బాటిల్ అని చెప్పి మా అమ్ములు మూతి పట్టుకొని తాగేసింది. వీళ్ళు అసలు తాగదు మా అమ్ములు తాగేసింది. మా చిన్నమ్మ, మా చీచేలు, ఇంకెవరు మా ఐష్, మా చిన్న మామయ్య, ఇంకో పాప, నాగులు వీళ్ళందరూ కలిసి తింటారు. ఇక్కడ మగవాళ్ళు ఏమో ఇక్కడ తింటున్నారు. వీళ్ళేమో రుబ్బో అనుకుంటా వీళ్ళు ఉరుకొచ్చిండ్రు. ఈ పాప వెళ్ళిపోయి చూడు. ఆ పాపని వాళ్ళ ఆ సౌండ్కి లంగా పట్టుకుంటే ఉరుకుడు ఆ పాప. నేను ఇలా కూడా చేస్తారు ఈ పిల్లలు అనుకోండి. మస్తు బెదురుకున్నది ఆ అమ్మాయి. అసలు వీళ్ళని ఏమంటారో అసలు అర్థం కావట్లేదు నాకు. మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళని ఇట్లా అదే డబ్బు సభ చేస్తున్నారు కదా, వీళ్ళని ఏమంటారో మీకు కామెంట్ చేయండి. మా చిన్నమామ పోయి చెప్పొస్తున్నాడు, పిల్లలు బెదురుకుంటున్నారు, పండుకున్నారు, బెదురుకుంటున్నారు అని చెప్పి సౌండ్ బంద్ చేయండి. వాళ్ళు బంద్ చేస్తారా? వాళ్ళు బతుకు తెరుగు గురించి వాళ్ళు రుబ్బో వాళ్ళు అనుకుంటున్నారు. ఇదో ఎంతమంది 1 2 3 4 నలుగురు మంది వచ్చేసిండ్రు ఒకటేసారి మా దగ్గరికి వచ్చిండ్రు. మా దగ్గర అడుగుతున్నారు పైసలు. మళ్ళీ అటు వెళ్ళిపోయారు. ఇది మళ్ళీ మా చిన్నమాని నువ్వు ఈ మామ అంటే మా మామయ్య నాకు పెట్టిండు ఫిట్టింగ్. అందరూ ఈడ ఉంది మా పెద్ద కోడలు అడగాను. మీకు ఇంకోటి తెలుసా? అసలు ఏదాడ ఫోన్పే ఉంది. నైట్ పైసలు తీసుకుపోదామంటే పైసలు ఎవ్వరు ఏ షాప్ తిరిగినా కూడా పైసలు ఇవ్వరు నాకు. అయితే ఆడుకోయి ఫోన్పే అయినా కొడదామంటే ఫోన్పే ఒక్కటి పని చేస్తలేదు. వీళ్ళని అడుగుదామంటే అన్న ఒక ఫోన్పే చేస్తా నాకన్నా ఒక డబ్బులు ఇవ్వనంటే వీళ్ళకి 100 రూపాయలు బొక్క. ఆ బొక్క నేను ఎదురా నాయన అని చెప్పేసి ఇంకా ఉండనులే అని చెప్పి అట్లే ఉన్నారు. ఇది చుట్టూ 3 తిరుగుతున్నారు.
ఇది మా నాగులు నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నారు నాగులు అంటే ఏం అర్థమే కాదు నాకు కూడా. ఇదో మా వాళ్ళు అందరు ఇక్కడ కూర్చున్నారు, ఏదో అందరు కూర్చున్నారు. అది రుబ్బో అనుకుంటే వాళ్ళు వస్తారు. మళ్ళీ వచ్చిరి వాయమ్మో వీళ్ళేంద్రనైనా అటు తిరిగి ఇటు తిరిగి బాతోరికే వస్తారా అని చెప్పి వచ్చిరి. మా వాళ్ళు తింటున్నారు, అటు వెళ్ళిపోరంటే ఎవరు వెళ్తలేరు అసలుకి. అన్నం తింటున్నారా నాయన కొంచెం ఆగండి అంటే నీతోనే కూర్చోవాలా మేము వెళ్ళొద్దా, మా బతుకు మేము వెళ్ళొద్దా అని చెప్పి ఇంకా ఒకటే అన్నవాటి. ఇంకా అటు ఇటు చూసి వీళ్ళని ఏమంటారు, నువ్వంటే పిచ్చి అనుకుంటూ మాట్లాడుతా ఆయన. నువ్వు వండుకోండి వండుకో. భద్రం పైలం సరే బో. నిన్ను సరే పోయిరాపో. ఆయననే కొంతమందికి ఇట్లా పెద్ద ఏం కాదు, చీమ కరిచినట్లయితే లేదు. కూర్చుని ఏం చేస్తుంది ఎప్పుడు డికాషన్ ఉంటే కూడా ఎట్లా చేస్తున్నా అట్లా ఆడుతున్నాం మా. ఇంత భూ ఉంటే అమ్మో అని అట్లా కూర్చోరు అందరు. కూరగాయ ఇప్పుడు ఇంత కూరగాయ అరే మా కూర పైనకి సింహ నరసింహ అని కూడా అవుతున్నాడు. నడక చూడు అందం చూడట. కుమార్ ఈ ఒక బీరో మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాదు. సరిపోయింది. మీకు అసలు ముచ్చట తెలుసా, అందరు తిన్నాక కూర్చున్నాం. మా అత్త వాళ్ళు థమ్స్అప్ తెచ్చిండ్రు, మా కోసిళ్ళు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఏమో మందు తెచ్చుకొని కూర్చున్నాక తినడానికి అది మా బావకు ములుగుచ్చే, గాలిపడానికి ములుగుచ్చే మా బావకి. ఇదో మా బావ ముళ్ళు తీసుకోవాలంటే మా నాగులు కూడా ముళ్ళు గుచ్చేసింది ఆ గాలి మోడానికి. ఇదో మోడ ఎట్లా అయిపోయింది, వాన మోడం ఫుల్ మోడం అయిపోయింది, అంతా వర్షం వచ్చిన అట్లా అయిపోయింది. మంచిగా చెప్పింది మా మరిది గారు. తిన్నాకనే వెళ్ళిపోయాడు, అయిపోతున్నాయి కదా. వర్షంలో తగ్గకుండా పోయేటప్పుడు మొత్తం వర్షంలో తడిచినాం. ఆ కవర్ ఒకటి కప్పండ్రా నేను అంటే ఇంకోటి కప్పి పెట్టి మొత్తం బొక్కలు వర్షంలో కదా. పాప వీళ్ళైతే ఓ పడవ తెచ్చి కప్పుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు కొద్దిసార్లు మమ్ముకున్నారు. ఇప్పుడు తాత బాబు ఎట్లా అల్లాడుతున్నారు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్తాం.